మనం చూసినట్లయితే రీజనింగ్ చేయాలన్నా, అర్థమెటిక్ చేయాలన్నా సరే, మనకి స్క్వేర్‌లు, క్యూబ్‌లు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇట్లా మనకి ఈ ప్రతి ఒక్క స్క్వేర్ అనేది తెలిస్తేనే మనం అర్థమెటిక్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతాం. ఫస్ట్ మనకి ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి 1 నుంచి 30 దాకా ఈజీగా వస్తే ప్రతి లెక్కను కూడా మనం ప్రతి ఒక్కటి తొందరగా స్పీడ్‌గా చేయగలగటానికి అవకాశాలుంటాయి. అట్లాగే స్క్వేర్‌లు, క్యూబులు కూడా. క్యూబులు మినిమమ్ ఒక 10 అన్నా తెలిస్తే రీజనింగ్‌లో చాలా ఉపయోగపడుతుంది. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343. ఇట్లా ఈ క్యూబులు కూడా మనకి మినిమమ్ ఒక 10 అన్నా తెలిస్తే మనం తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రీజనింగ్‌లో ఇంకా ఇవి ఏబీసీడీలు ఇవి చాలా మనకు ఉపయోగపడతాయి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7. ఇట్లా మనకి ఈ 26 ఉన్నాయి కదా! ప్రతి ఒక్కటి కూడా మనకి వాటి నెంబర్ అనేది ఐడెంటిఫై చేయాల. రీజనింగ్‌లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అట్లాగే మళ్ళీ వీటిని రివర్స్‌లో కూడా ఇస్తాడు. చూసినట్లయితే పైన ఎలా ఉంది, కింద ఎలా ఉంది చూడండి. ఆపోజిట్‌గా రివర్స్‌లో కూడా ఇస్తూ ఉంటాడు. మనకి ఇయన్నీ టోటల్‌గా అన్నీ మనకి చక్కగా వచ్చినాయంటే అర్థమెటిక్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే తొందరగా ఫాస్ట్‌గా చేయగలుగుతాం.